హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివర్లో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే ఇక్కడ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మూడవ రోజు మహాబలుడైన ఒక హల్క్ లాంటి పర్సనాలిటీ ఉన్న ఒక రాక్షస వీరుడు ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. ఒక చోట వాళ్ళ తండ్రి భీమసేనుడి పైన బ్యాక్ నుంచి అటాక్ చేస్తున్న ఒక ఎనిమి సోల్జర్ని చూస్తాడు. అది చూడగానే ఆయన లోపల కోపం పెరిగిపోయి ఆ ఎనిమి సోల్జర్‌ని పట్టుకొని తిప్పి పైకి విసిరేస్తాడు. ఫైన్. సో, అలా విసిరేయడం వల్ల ఆ ఎనిమి సోల్జర్ స్పేస్‌లోకెళ్ళిపోతాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి డిటాచ్ అయిపోయి స్పేస్‌లోకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎర్త్ పైకి రిటర్న్ అవ్వడు. ఫైన్. సో, ఎనీహౌ ఇక్కడ మీరు గమనిస్తే ఇదొక జస్ట్ యాక్షన్ కాదండి. ఇదొక ఫిజికల్ యాక్షన్. ఫైన్. సో, మరి ఎంత మినిమమ్ వెలాసిటీతో విసిరేస్తే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి డిటాచ్ అవుతారో దాన్ని ఏమంటారు? ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఫైన్. సో, ముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో, వాట్ ఈస్ ద ఇప్పుడు మనం మినిమమ్ వెలాసిటీతో లాంచ్ చేస్తేనే రాకెట్ అది పైకెళ్తదండి. అలా గాకుండా కొద్దిగా వెలాసిటీ తగ్గిందనుకో క్రాష్ అయిపోద్ది. ఫైన్. సో, దానికంటూ ఫార్ములా ఉంది. సో, డెఫినిషన్ ఏంటండి? ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ ఈస్ ద మినిమమ్ స్పీడ్ నీడెడ్ ఫర్ యాన్ ఆబ్జెక్ట్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ద ప్లానెట్స్ గ్రావిటేషనల్ పుల్ అండ్ ఎంటర్ ద ఫ్రీ స్పేస్ కదా! ఎంటర్ ద స్పేస్. సో, ద ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంటండి? విఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r అండి అక్కడ. సో, విఈ అంటే ఎస్కేప్ వెలాసిటీ, జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్, ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. ఫైన్. సో, ఇంత మినిమమ్ వెలాసిటీతో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని లాంచ్ చేస్తే అది దట్ కెన్ డిటాచ్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అయ్యి అది ఫ్రీ స్పేస్‌లోకి వెళ్ళిపోద్ది. అంతరిక్షంలోకి వెళ్తుంది. ఎనీహౌ. సో, ఇక్కడ క్వెషన్ చూడండి మనం ఎలా ఫార్మ్ చేసామో. ఇది జస్ట్ ఒక మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. ఫైన్. సో, ఈ ఇన్సిడెంట్‌ని. సో, డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్, the Ghatotkacha lifts and throws a soldier vertically upwards with a tremendous strength, assuming the throw occurs from the surface of the earth, which has a mass of 6 into 10 to the power of 4 kg and radius of 6.4 into 10 to the power of 6 meters. Neglect the air resistance and earth rotation. Using the universal gravitational constant G is equal to 6.67 into 10 to the power of minus 11 Newton meter square per kg square. Determine the minimum speed which the soldier must be thrown so that escapes the earth gravitational field and enters and never returns. Okay? Or enters space. ఆప్షన్స్ ఇచ్చాడండి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి ఇచ్చిన డేటా మొత్తం రాస్తాను ఇక్కడ. మాస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాడు, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇచ్చాడు. సో, సోల్జర్ సోల్జర్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ కదా! సో, నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏమి ఇచ్చానండి? ఇక్కడ విఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2g ఇంటూ m డివైడెడ్ బై r. సో, అన్ని వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైన్. సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గోయింగ్ టు గెట్ విఈ ఈజ్ ఈక్వల్ టు 1.1 ఇంటూ 1.12 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 4. ఇది కిలోమీటర్లో కన్వర్ట్ చేస్తాను ఇక్కడ. సో, 11.2 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 ఆర్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అండి. అదండి విషయం. సో, ఇది ఆ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన ఆ ఎనిమీ సోల్జర్ మాస్ పైన డిపెండ్ అవ్వదు. ఫైన్. ఇట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్లీ ఫైన్. సో, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. సో, మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దిస్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్. ద మినిమమ్ స్పీడ్ నీడెడ్ సో దట్ ద సోల్జర్స్ కైనెటిక్ ఎనర్జీ జస్ట్ ఓవర్కమ్స్ ద ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ అండ్ హీజ్ స్పీడ్ బికమ్స్ జీరో ఓన్లీ ఎట్ ద ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఫైన్. సో, ఇంత మినిమమ్ వెలాసిటీతో అతను ఘటోత్కచుడు త్రో చేస్తే ఆ ఎనిమీ సోల్జర్‌ని అతను గ్రావిటేషనల్ పుల్ నుంచి ఎస్కేప్ అయిపోయి స్పేస్‌లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ భూమిపైకి రిటర్న్ రాడండి. ఫైన్. ఎనీహౌ గైస్. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. దట్ ఈస్ ద ఫిక్స్డ్ వాల్యూ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ మాస్. ఓకే. సో, ఒక విషయం గమనించాలి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మనం ఒక మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాం కదా! ఒక అబ్జర్వేషన్ చేసి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి రియల్ టైమ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి దానిపైన మనం ఒక ఫిజిక్స్ క్వెషన్ చేసాం. ఫైన్. సో, ఇలా మన చుట్టూ ఉన్న విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ, అన్వయిస్తూ ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్.
హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.